హిందూ దేవాలయాల ప్రవేశద్వారం ముందు తరచుగా కనిపించే పెద్ద నోరు కలిగిన భయంకరంగా ఉండే రాక్షసమూహం ఎవరిదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ కథను వినండి. ఒకప్పుడు రాక్షసుల రాజైన జలంధరుడు అహంకార గర్వంతో విర్రవీగి ఒకరోజు రాహువును పిలిచి శివునితో ఇంత గొప్ప సౌందర్యవతిని పొందడానికి శివుడు అనర్హుడని, పార్వతీదేవిని జలంధరునికి అప్పగించమని సందేశం పంపాడు. ఇది విన్న శివుడు ఆగ్రహానికి లోనయ్యి తన మూడవ కన్ను నుంచి ఒక భయంకరమైన శక్తిని పుట్టించాడు. అది రాహుపై దాడి చేయబోతుండగా రాహు శివుని పాదాలపై పడి మన్నించమని ప్రార్థించాడు. శివుడు రాహువును విడిచిపెట్టమని ఆ జీవికి చెప్పాడు. అప్పుడు ఆ జీవి తన ఆకలిని తీర్చడానికి ఏమి తినాలని శివుణ్ణి కోరాడు. దానికి శివుడు ఆ జీవి శరీరాన్ని తినమని చెప్పాడు. దాంతో ఆ జీవి తన నోరు మాత్రమే మిగిలే వరకు తన శరీరాన్ని మొత్తం మింగేసింది. అయినా దాని ఆకలి తీరక శివుణ్ణి చూస్తూ ప్రభు ఇప్పుడేం తినాలని అడిగింది. అప్పుడు శివుడు ఆలోచించి ఆ జీవికి కీర్తిముఖుడు అని పేరు పెట్టి లోకంలో ఉండే స్వార్థం, అసూయ, దురాశలను తినమని సూచించాడు. అప్పటి నుండి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉండగలమని ఆదేశించాడు.